సవాలు విసరడము ప్రతి సవాలు స్వీకరించి వస్తామని చెప్పినప్పుడు తప్పివ్వడం ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఆ కుటుంబానికి ఒక అలవాటు లెక్క మారిపోయింది. ఇప్పుడు హరీష్ రావు అయితేనేమి గతంలో డ్రగ్స్ ఛాలెంజ్ గురించి కేటీఆర్ కి సవాల్ విసుడితే కూడా తను కూడా అదే రకంగా జారుకుంటూ ఈ రోజు మా లక్ష్మణ్ కూడా హరీష్ రావుకి సవాల్ విసుడితే ఏదైతే సంబంధించి ఇతరుల భుజాల పైన పెట్టి కాల్చే విధంగా వాళ్ళని సవాల్ స్వీకరించడం అని చెప్పి పంపుతుండ్రు. ఈ రోజు ఉప ఎన్నికల సందర్భం రాగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ విషయం గురించి మాట్లాడుతున్నారు. పీజీఆర్ గారు చనిపోయినప్పుడు, వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు, ఏదైతే సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు ఈ సంస్కృతిని మార్చి ఎమ్మెల్యే చనిపోతే కూడా పోటీని పెట్టి నిర్దాక్షిణ్యంగా మీ మొత్తం బలాన్ని వాడి ఆ రోజు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన ఆ పరిస్థితుల్ని క్రియేట్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు సిగ్గుశరం లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేబినెట్ గురించి మాట్లాడుతుండు. హరీష్ రావు స్వయాన మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యురాలు ఈ రోజు మీ పైన ఆరోపణలు చేసింది, మీరు దోచుకోరని చెప్పి చెప్పింది. మీ కుటుంబంలో మీ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ, గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు మీరు దొంగలు, మీరు దయ్యాలు అని చెప్పి సంబోధిస్తుంది. దానిపైన సమాధానం చెప్పని సన్నాసులు ఈ రోజు సిగ్గుశరం లేకుండా మా ముఖ్యమంత్రి గారి పైన, మా కేబినెట్ పైన మాట్లాడుతున్నారు. మీ పైన ఈ రోజు రూపాయి పెడితే పావలా కూడా అమ్ముడు పోని కుటుంబం నాయకులు మీ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని మీరు వాస్తవాలు మాట్లాడకపోతే రేపు పోయిన ఇదే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రోడ్ల పైన మీ గుడ్డలు విడిచి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. హరీష్ రావు మాట్లాడే ముందు విజ్ఞతతోటి గతంలో మంత్రి లెక్క పనిచేసినావు, సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా పనిచేసినావు, సోయుండి ఏం మాట్లాడుతున్నాము, ఆ కుర్చీకి ఆ కేబినెట్ కి కనీసం హుందాగా వ్యవహరించి మాట్లాడకపోతే, ఆ నైతిక విలువల్ని పాటించకుండా నువ్వు మాట్లాడితే నీ భాగవతాలు, నీ లీలలు, మీ యొక్క కుటుంబ సభ్యుల వాస్తవాలన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు ఏ రకంగా బయట పెట్టిందో అవన్నింటిపైన త్వరలో అన్నిటిపైన కూడా ఎంక్వైరీ అవుతుంది. మీ భాగవతాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు